కర్ణాటక మళ్లీ ఢిల్లీకి చేరింది. ఇప్పటి వరకు సీఎం పదవి కోసం అయితే ఇప్పుడు కేబినెట్ బెర్తల కోసం మంత్రివర్గంలో చోటు దక్కించుకునే వారి పేర్లను ఫైనల్ చేసే పనిలో ఉంది కాంగ్రెస్ అధిష్టానం. దీంతో సిద్ధు, డీకేలతో పాటు ఆశావహులు హస్తినకు క్యూ కట్టారు. కర్ణాటకలో నాయకత్వ మార్పు వేళ కేబినెట్ కూర్పు కాంగ్రెస్ హైకమాండ్ కు సవాల్గా మారింది. అటు సిద్ధారామయ్య, ఇటు డీకే శివకుమార్ వర్గాల నుంచి పెద్ద ఎత్తున ఆశావహులు మంత్రి పదవులు ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో సిద్ధు, డీకే పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. ఇద్దరూ ఒకే ఫ్లైట్లో హస్తినకు వెళ్లారు. మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్తో భేటీ అయ్యారు. జూన్ 3వ తేదీన డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తనతో పాటు మంత్రులుగా ప్రమాణం చేయబోయే వారి జాబితాను ఖరారు చేసేందుకు ఆయన ఢిల్లీ బాట పట్టారు. అటు సిద్ధారామయ్య కూడా మంత్రివర్గంలో తన వర్గానికి ప్రాధాన్యత దక్కించుకునేందుకు కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అలాగే పార్టీ, ప్రభుత్వం మధ్య సమన్వయానికి కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేసేలా హైకమాండ్ పై ఒత్తిడి తెస్తున్నారు సిద్ధు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు నిరాకరించిన సిద్ధారామయ్య సమన్వయ కమిటీ అధ్యక్షుడిగా పార్టీ, ప్రభుత్వంపై తన పట్టును కొనసాగించాలని చూస్తున్నారు. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం కంటే మంత్రివర్గ కూర్పే సంక్లిష్టంగా కనిపిస్తోంది. సిద్ధారామయ్య సర్కారు ప్రతిసారి అందించే సామాజిక న్యాయం ఈ మంత్రివర్గంలో కనిపించకపోతే కొత్త సీఎం విమర్శలు ఎదుర్కోవాల్సిందే. దళిత, ఓబీసీ, ముస్లిం, లింగాయత్ వంటి కీలక సముదాయాల నుంచి మంత్రి పదవుల ఆశావహులు పెద్ద సంఖ్యలో ఉండటం, ఒక్కసారి మంత్రులు కాలేని సీనియర్లు, తొలిసారి ఎమ్మెల్యేలు, మహిళల ప్రాధాన్యం వంటివి పార్టీ సమన్వయంపై ప్రభావం చూపించాయి. అహింద నాయకుల్లో అత్యధికులు సీఎం పదవులకు పోటీ పడేంత సత్తా ఉన్నవారు కావడంతో వీరికి చోటివ్వటం తప్పనిసరిగా కనిపిస్తుంది. ఈసారి కనీసం 5గురు కొత్త వారికి చోటివ్వాలని హైకమాండ్ సూచించడంతో మొత్తం 35 శాఖల్లో 5 కొత్త వారికి కేటాయిస్తే మిగిలిన 30 శాఖల కోసం ఎంపిక సవాలుగా మారింది. అదే సమయంలో డిప్యూటీ సీఎం రేసు మరింత హీటెక్కింది. ముఖ్యంగా దళిత ప్రాతినిధ్య కోటా కింద సీనియర్ నాయకుడు జి పరమేశ్వరతో పాటు మంత్రి ప్రియాంక్ ఖార్గే ఈ పదవికి ముందంజలో ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. పార్టీ అంతర్గత వర్గాల్లో వీరిద్దరి తరపున గట్టి లాబింగ్ నడుస్తోంది. అటు లింగాయత్ వర్గం కూడా ఈసారి తమకు డీసీఎం హోదా కావాలని గట్టిగానే డిమాండ్ చేస్తుంది. డీకే ప్రమాణ స్వీకారోత్సవానికి కౌంట్ డౌన్ మొదలైన నేపథ్యంలో రాజకీయ వర్గాల కళ్లన్నీ ఇప్పుడు ఢిల్లీ వైపే ఉన్నాయి.